వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. జనసేన మీద ఆంధ్రప్రదేశ్లో ఒక కుట్ర జరుగుతోంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిని తొక్కి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే దిశగా కొన్ని ప్రణాళికలు చాప కింద నీరులాగా విస్తరిస్తున్నాయేమో అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు మా బంధం పదిలంగా ఉండాలి అని చెప్పేసి పదే పదే చెబుతూ, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడిదారులకి అలాగే ఇన్వెస్టర్స్కి ఒక రకమైనటువంటి బలాన్ని, వాళ్ళలో ఒక భరోసాని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. ఇంకో పక్కేమో జనసేనని, పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి కొన్ని ప్రణాళికలు జరుగుతున్నాయేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వస్తుందంటే ఈ పరిస్థితి, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన టార్గెట్గా, పవన్ కళ్యాణ్ టార్గెట్గా, జనసేన మంత్రులు టార్గెట్గా, జనసేన నాయకులు టార్గెట్గా ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి నెగిటివ్ షేడ్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అసెంబ్లీలో బోండా ఉమా మాట్లాడిన దగ్గర నుంచి, బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యల దగ్గర నుంచి, బాలకృష్ణ మాట్లాడిన మాటల దగ్గర నుంచి, నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మీద కొంతమంది చేసినటువంటి ఆరోపణల దగ్గర నుంచి, నెల్లూరులో ఆ పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ కమిటీ చైర్మన్ మీద చేసినటువంటి విమర్శల దగ్గర నుంచి, చిత్తూరు జిల్లాకి సంబంధించి కోట వినుత చేసినటువంటి ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హత్య కేసు అంశం దగ్గర నుంచి చూస్తూ ఉంటే జనసేనను తొక్కేయాలి, పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి కుట్రలు జరుగుతున్నాయేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే ఇది చూస్తూ ఉంటే ఒక చాప కింద నీరులాగా ఈ సమస్య విస్తరిస్తుంది. పదవులు ఇవ్వడం లేదనేసి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులనే కొంతమంది రెచ్చగొడుతూ ఉన్నారు. కొంతమంది పదవులు ఇవ్వడం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద, పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. పనులు చేయడం లేదు, పనులు చేసేందుకు అవకాశం కల్పించడం లేదు అని చెప్పేసి కొంతమంది నాయకుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే జనసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీ స్థితిగతులను రోడ్డు మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతోంది అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంటే కూటమి విచ్ఛిన్నం కావాలి. సో కూటమి విచ్ఛిన్నం కావాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కూటమిని కాపాడే దిశగా, కూటమిలో 3 పార్టీలు ఉండాలి అని కోరుకున్నాడు. 3 పార్టీలు కలిసి ఉండకపోతే జరిగే నష్టం స్పష్టంగా చూసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఇరిటేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆయన ఏ విధమైనటువంటి అధికారాలు అనుభవిస్తున్నారు, ఆయన ఏ విధమైనటువంటి రాజభోగ్యాలు అనుభవిస్తున్నారు. చాలామందికి పదవులు రానటువంటి మాట వాస్తవమే. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి మాట వాస్తవమే. అయితే ఆయన అదే మాటని నిన్న జరిగినటువంటి కర్నూలు సభలో కూడా ఆ మాటే చెప్పాడు. ఏమన్నాడు? పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తాం అని చెబుతూనే 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలి అని చెప్పి ఆయన పదే చెబుతున్నారు. ఆయన మాట చెప్పడం వెనుక చాలా అర్థం ఉంది, చాలా ఆంతర్యం కూడా ఉంది. ఆ విషయాన్ని జన సైనికులు అర్థం చేసుకోవాలి. పదవులు ఇవ్వడం లేదు, పదవులు రాకుండా అడ్డుకుంటున్నారు, కూటమిలో మా వాటా మాకు ఇవ్వడం లేదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న చోట మమ్మల్ని కనీసం గౌరవం ఇవ్వట్లేదు. ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు, మీరు చేసేటటువంటి విమర్శలు పార్టీకి, కూటమికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడతారు. పదవులకు సంబంధించినటువంటి విషయం ఇంకా 5 ఏళ్ళు ఉంది. ఇది మొదటి టర్మే, మొదటి 2 ఏళ్ళు మాత్రమే. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ పదవులు ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా అగ్రం పీఠం వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వదిలేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ కుట్రలను ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన కూటమి విచ్ఛిన్నం కావాలి అనేటటువంటి కోరుకునేటటువంటి ప్రత్యర్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సో కాబట్టి ఇలాంటి వ్యవహారాలన్నీ ఎవరి ట్రాప్లో పడకుండా నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని కోరుకుంటే, కూటమిలో పార్టీగా ఉన్నటువంటి జనసేన బాగుండాలని కోరుకుంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఆ దిశగా ఉండాలి అని చెప్పేసి జనసేన పార్టీ కూడా కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల దిశ మార్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ప్రజలకు తన సొంత డబ్బులతో కూడా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో, పరిస్థితులు కూడా అందుకు అనుసరించాల్సినటువంటి అలాగే సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి కుట్రను ఛేదించాల్సినటువంటి బాధ్యత జనసేన మీద కూడా ఉంది. ప్రతి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా జన సైనికులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ అంశాలకు సంబంధించి వాటిని కూటమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా అర్థం చేసుకొని ఈ కుట్రలను ఛేదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.